నమస్కారం సార్, నా పేరు ప్రీతి. మేము నిర్మల్ జిల్లా నుంచి వచ్చాము. మా దగ్గర అన్ని రకాల ఆయుర్వేదిక్ మెడిసిన్స్ దొరుకుతాయి. మా దగ్గర హెయిర్ ఆయిల్ మేము న్యాచురల్గా మనం వాడే వస్తువులతోనే తయారు చేస్తాము. మందార పువ్వు, మళ్ళీ తర్వాత మెంతులు, ఇంకేంటంటే కలుంజి ఆయిల్, న్యాచురల్గా అన్ని మిక్స్గా వాడతాము. మళ్ళీ తర్వాత మా దగ్గర బ్యాక్ పెయిన్ హెయిర్ పౌడర్ హెన్నా కూడా ఉంటుంది. బ్లాక్ హెన్నా, ఇది కూడా న్యాచురల్ గానే తయారవుతుంది. దీంట్లోనే ఇండిగో ఉంటుంది, మెహందీ ఉంటుంది, బృంగరాజ్ ఉంటుంది, మరియు ఈ వేపాకు, కరివేపాకు అన్ని న్యాచురల్ గా వేసి మేము ఇంగ్రీడియంట్స్ వేసి తయారు చేస్తాము. మా దగ్గర మెడిసిన్స్ బ్యాక్ పెయిన్ కానీ, నీ పెయిన్ కానీ, ఎల్బో పెయిన్ కానీ, దీర్ఘకాలిక నొప్పులు ఉన్నా కానీ 15 నిమిషాల్లో రిజల్ట్ చూపిస్తుంది. ఎంతటి పెయిన్ అయినా సరే, ఎక్కడైనా పడ్డా కానీ, జారి బైక్ పై నుంచి స్కిడ్ అయి పడ్డా కానీ జస్ట్ అప్లై చేస్తే సరిపోతుంది. వెనకడం కానీ, వాపులు కానీ, ఏదైనా కానీ 15 నిమిషాల్లో రిజల్ట్ చూపిస్తుంది. ఆయిల్ స్పాండలైసిస్ కి, సయాటికా పెయిన్ కి, సర్వైకల్ కి, ఆర్థరైటిస్ కి, వెరికోవెయిన్స్ కి, మళ్ళీ తర్వాత పారాలైసిస్ కి ఇది ఆయిల్ మాకు 2 నుంచి 3 days లో మనకు మంచి రిజల్ట్ ని కల్పిస్తుంది. జస్ట్ మసాజ్ చేసి సరిపోతుంది. నెక్స్ట్ గ్యాస్ట్రిక్ కి మనకు గ్యాస్ట్రిక్ పౌడర్, డైజెషన్ కానీ, యాసిడిటీ కానీ, మళ్ళీ తర్వాత సరిగా డైజెషన్ కాకపోయినా కానీ ఈ మెడిసిన్ మనం న్యాచురల్ గా తినే వస్తువులతో తయారు చేస్తాము. సోప్, మిశ్రీ, సోనాముఖి అన్ని న్యాచురల్ గా ఐటమ్స్ వేసి తయారు చేయడం జరుగుతుంది. వితిన్ 1 day లో మనకు రిజల్ట్ కనిపిస్తుంది. ఇది కూల్ హెడేక్, మైగ్రేన్స్ అయినా, 1 side హెడేక్, డెంటల్ పెయిన్, నెక్ పెయిన్, ఇది మనకు ఈ యొక్క మెడిసిన్ 8 రకాలుగా వాడుకోవచ్చు. మనం 8 రకాలుగా వాడుకోవచ్చు. న్యాచురల్ గా మనం తినే వస్తువులతో తయారైతుంది. అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, లవంగాల నూనె, ఆవాల నూనె న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో తయారు చేస్తాము. ఇది మనకు 3 సంవత్సరాల వరకు కూడా ఎక్స్పైరీ డేట్ ఉండదు, న్యాచురల్ గా తయారైంది కాబట్టి. అడవి చింతగింజలు బియ్యంలో వేసి అడవి చింతగింజలు ఇది 3 రకాలుగా ఉపయోగించుకోవచ్చు. బియ్యంలో వేస్తే పురుగులు పట్టవు, మరియు తర్వాత క్రాకిల్స్ కి కూడా యూజ్ చేయవచ్చు, మోకాల నొప్పులకు కూడా యూజ్ చేయవచ్చు. ఇది 3 రకాలుగా వాడుకోవచ్చు. అందరికీ ఒక విధంగానే తెలుసు, కానీ దీన్ని 3 రకాలుగా యూజ్ చేస్తారు. స్కై ఫ్రూట్ ఇది బీపీకి, దీన్ని పనీర్ పూలు అంటారు. దీన్ని బీపీకి యూజ్ చేస్తారు. బీపీకి కానీ, గ్యాస్ట్రిక్ కానీ, అసిడిటీకి కానీ ఇది కూడా యూజ్ అవుతుంది. ఇది స్కై ఫ్రూట్. షుగర్కి లాస్ట్ ఇది షుగర్కి, దీన్ని ఒలిస్తే దీంట్లో నుంచి ఒక పప్పు వస్తుంది. ఈ పప్పుని నానబెట్టి తినడం వల్ల మనకు ఎంతైనా ఉండని షుగర్ 15 రోజులలో నార్మల్ వస్తుంది. మనం టాబ్లెట్ వేసుకోవడం వల్ల ఆ ఎఫెక్ట్ అనేది లివర్ పైన పడి లివర్ డ్యామేజ్ అవ్వడం అలాంటి సైడ్ ఎఫెక్ట్ కనిపిస్తాయి. ఇది మనకు న్యాచురల్ గా చెట్ల ద్వారా వచ్చింది కాబట్టి దీంట్లో మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. కలోంజీ సీడ్స్, కలోంజీ ఆయిల్. ఈ ఆయిల్ మనము కలోంజీ సీడ్స్ ని హెయిర్ ఫాల్ కి, డాండ్రఫ్ కి కూడా యూజ్ చేస్తాము. దాన్ని మనము వాటర్ ద్వారా తీసుకోవడం వల్ల మన శరీరంలో మనకు తెలియకుండా ఏమన్నా ఉన్నా కానీ దాన్ని యూరిన్ ద్వారా బయటకు నెట్టేసే అంత శక్తి దీనికి ఉంటుంది. రోజు దీన్ని తీసుకోవడం వల్ల ఏ జబ్బు కానీ మనకు చావు తప్ప సర్వరోగ నివారణకి యూజ్ అవుతుంది. కలోంజీ సీడ్స్ అయినా, కలోంజీ ఆయిల్ అయినా మనం యూజ్ చేయొచ్చు, హెయిర్ కి కూడా, హెయిర్ ఫాల్ కి కూడా. మేము ఒక 25 years నుంచి రన్ చేస్తున్నాం సార్. తను మా మామయ్య గారు. ముందు తన నుంచి మనకు స్టార్ట్ అయింది. తర్వాత మా మామయ్య చనిపోయిన తర్వాత మా హస్బెండ్ గారు దీన్ని ముందుకు నడిపిస్తున్నారు. చాలా బాగా ఉంటుంది. మేము ఇక్కడనే కాదు, అదర్ స్టేట్స్ కి కూడా వెళ్తాము. గోవా, ముంబై, కోల్కతా, తర్వాత ఢిల్లీ, అదర్ స్టేట్స్ కి కూడా వెళ్తాము. మళ్ళీ కొరియర్ కూడా చేస్తాము. మేము ఎక్కడికైనా కానీ, ఏ స్టేట్ కైనా కానీ మేము పంపిస్తాము. మా నంబరు 9963589385 9440723479. మా స్టాల్ నంబరు 42. ఓకే సార్.